మటన్ బిర్యానీయా? కుక్కర్‌లోనా? అది ఇంత సింపుల్‌గానా? చేసేద్దాం రండి. ముందుగా మటన్ని తీసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు, లెమన్ హాఫ్ పిండుకొని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసి అందులో ఏమైనా కొంచెం వాటర్ ఉంటే ఇలా దగ్గరగా చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ విధంగా వస్తుందన్నమాట. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇప్పుడు బిర్యానీ తాలింపు కోసం బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ మేము నార్మల్ రైస్తోనే చేస్తున్నాము. బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మీకు. వన్ గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ పోయిన తర్వాత అప్పుడు మూత ఓపెన్ చేసి చూడాలి. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూడండి, అడుగు అనేది పట్టలేదు, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇలా ఒకసారి మనం కలిపేసి అడుగు నుంచి పై వరకు కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనం తినే టయానికి ఇలా చక్కగా పొడి పొడిగా ఉంటుంది. లేదంటే ముద్దలా అయిపోతుందనమాట. ఇదొక టిప్పు. అంతేనండి, సింపుల్గా కుక్కర్లో మటన్ బిర్యానీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.